పరమేశ్వర స్వరూపమైన మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. మనం ఈరోజు బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాన్ని ఆరాధించడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మసూత్రం అంటే ఏమిటో తెలుసుకుందాం. సాధారణంగా మనం శివాలయానికి దర్శనానికి వెళ్ళినప్పుడు కొన్ని శివలింగాలపై నిలువుగా గీతలు చెక్కబడి ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఇలా శివలింగం పైభాగం నుండి పీఠం వరకు నిలువుగా చెక్కబడిన గీతలనే బ్రహ్మసూత్రం అంటారు. ఇలాంటి బ్రహ్మసూత్రం కలిగిన శివాలయాలను దర్శించటం వల్ల వేలాది శివాలయాలను దర్శించిన ఫలం లభిస్తుంది. అంతేకాక అంతర్గత జ్ఞానం, దుఃఖ విముక్తి సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఇక బ్రహ్మసూత్ర లింగ నిర్మాణం గురించి చూసినట్లయితే శివలింగానికి పైభాగం నుండి పీఠం వరకు నిలువుగా ఉండే గీతలను బ్రహ్మసూత్రాలు లేదా వేదసూత్రాలు అని పిలుస్తారు. ఇప్పుడు ఈ బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఈ శివలింగం అత్యంత శక్తివంతమైనది. ఇతర శివలింగాల కంటే అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. అంతేకాదు సాధారణ శివలింగాల కంటే 1000 రెట్ల ఫలితాన్ని ఇస్తుందని నమ్ముతారు. అన్ని శివాలయాలలో ఇలాంటి శివలింగాలు ఉండవు. ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి. ఇక ఈ బ్రహ్మసూత్ర శివలింగాల ప్రస్తావన పరిశీలించినట్లయితే వ్యాస మహర్షి, ఆదిశంకరాచార్యులు ఈ శివలింగాలను ప్రస్తావించినట్లు తెలుస్తుంది. ఇక ఈ బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాన్ని పూజించడం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. జ్ఞానోదయం అంటే బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాన్ని పూజించడం వలన అంతర్గత జ్ఞానం మరియు ఆధ్యాత్మిక ప్రగతి లభిస్తుంది. జీవితంలో కష్టాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి. ఇక ఈ బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాన్ని ఆరాధించడం వలన సత్వగుణాన్ని పెంపొందిస్తుంది. ఇక ఈ బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాలు మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కడెక్కడున్నాయో తెలుసుకుందాం. కడప జిల్లాలోని పుష్పగిరి మరియు భీమవరం, అలాగే వేములవాడ వంటి క్షేత్రాల్లో ఇటువంటి శివలింగాలు వెలిసి ఉన్నాయి. ఈ బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాలు శివుని యొక్క జ్యోతి స్వరూపానికి చిహ్నంగా భావించబడతాయి మరియు ఆగమ శాస్త్రాల ప్రకారం ఇవి అత్యంత పవిత్రమైనవి.